పోసుకోవాలి, ఇటు మంచడం, పోయడం. ఈ గిన్నె మీద ఉండే కట్టలన్నీ నారేత అయిపోక మిగిలిన ఒకటి అనమాట. ఇవన్నీ చూడండి ఎన్ని మిగిలిపోయినాయి. అందరికీ నమస్తే, వెల్కమ్ 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 బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న అయితే నిమ్మ చెట్లకి ముందు పట్టడం చూపించారు కదా. సో ఈరోజు అయితే మనం వరికి ముందు పడుతున్నాం అనమాట. సో చూపిస్తా. నిమ్మ చెట్లకు కొట్టేది ఒక ఈజీ అనమాట. ఎందుకంటే బుడతాకేటది ఏమి ఉండదు. ఈ వరికి అనుకో చచ్చిపోతాం, బుడదలో కొట్టాలి మొత్తం. చూపిస్తా, కింద చూసిపోదాం, లేదంటే కైలో పడతాం. మా ఎండ చూడు ఎట్టగా వస్తుందా. చలికి తట్టుకోలేకపోతుంటే, ఎండకి తట్టుకోలేకపోతుంటే. ఇగో చుట్టూ పొలాలి. ఎట్టుందా, వరి సీజన్ వచ్చిందంటే పచ్చగా ఉంటాయి పొలాలు, పొలకించిపోతుంటాయి అన్నమాట. పక్షులు కిలకిలలు ఓ ఎంత బాగుంది తెలుసా, మామూలుగా ఉండదు. ఇవి చూపిస్తా చూడు. ఈ గిన్నె మీద నడిచిపోవాలి. ప్రస్తుతానికైతే బాగుంది, ఎందుకంటే ఒక 20 days అవుతుంది అనమాట వరేసి. అందుకని ఈ గిన్నెలన్నీ పొడదైపోకుండా గడ్డి పట్టుకుంటా ఉన్నాయి. ఒక 2 నెలల తర్వాత వచ్చామనుకో, ఇది మొత్తం గడ్డి పట్టిపోద్ది. అసలు నడవడానికి కూడా ఉండదన్నమాట, భయం వేస్తుంది నడవాలంటే. ఇదంతా చెరువుకి వెళ్ళిపోవాలన్నమాట. చెరువులో నీళ్ళు ఉండేవి పండుతాయి, లేకపోతే పండవ అసలుకి. ఈ సాఫ్ట్వేర్ జీవితం ఏందో కానీ, అమ్మ జీవితం. రైతుగా బతికితే ఆ కిక్కే వేరు కదా. ఒకటి కింద బ్రతకలేదు. చూడు బుడత చూడు ఎట్టుంటుంది. ఏం చేస్తాం, ఏం తప్పదు. ఎంత కష్టమైనా వ్యవసాయం చేస్తే ఆ కిక్కే వేరు. దాంట్లో ఉన్న మధ్య కానీ 10 బీర్లు అయినా ఆ మధ్య రాదు. చూడేస్తుంది. ఇది గెనుము, దీంట్లో నడిచిపోవాలి. మా నాన్న ఎంత వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ప్రతి పొలానికి వెళ్తూనే ఉంటాయి. జారిపోతుంది, జాగ్రత్తగా పోవాలా. ఈ పక్క నుంచి కొడదామా ముందా. ఇది కరెంటు పంపు, ఛార్జింగ్ పంపు. ఎంత దాంట్లోనే పోస్తావు. నీళ్ళు అయితే ఇటు ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ కాలం లేవు. వరికైతే ప్రతి యారాలు దిగాలి. ఇప్పుడు యారాలు అంటాం అనమాట. మనం ముందు కొట్టుకోవడానికి, ముందు చదువుకోవడానికి మనం వరి నాట్లు వేసేటప్పుడు అయితే తీసుకుంటాం అనమాట. యారా తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు ఆ పక్క ఈ పక్క పెట్టుకొని మధ్యలో కాలువలాగా తీసుకుంటాం. దీన్నే యారాలు అంటాం మనం అయితే. మీరేమంటారు కామెంట్ చేసేయండి. ఇట్లా ప్రతి యారంలో తిరగాల. ఇప్పుడు వరి చిన్నదిగా ఉంది కాబట్టి ఇబ్బందిగా, ఎందుకంటే తక్కువ ట్యాంకులు పడుతుంది. అదే పెద్దదనుకో పవర్ స్పేర్తో కొట్టాలి, అదే పెట్రోల్ పంపుతోటే. అప్పుడు దోలు తీరిపోద్ది. ఇంకొక కష్టం ఏంటంటే ఈ బుడలో నడవాలంటే నాలుగు జల కాదు, కొత్త తీరిపోద్ది. అందుకని మన ఇంట్లో వాళ్ళు ఈ కష్టాలన్నీ మనం పడలేమని మనకు ఒక బాట చూపించారు, చదువుకునే బాట. మనం ఆ చదువు తప్ప చేస్తాం. ఆడైతే కూలోళ్ళు వరి నాటు వేస్తున్నారు, చూపిస్తుంది కూడా. అటు పోయినాక చుట్టూ పచ్చడి పొలాలే, ఎటు చూసినా పచ్చడి పొలాలే, ఎక్కడ బీడి పొలమే ఉండదు. ఇదంతా చెరువు కింద పండే పొలమే. ఈ
ఈ కానీ పడ్డాయి అనుకో వరిలో మొత్తం నాశనం అయిపోద్ది. కొంగలో ఏం లే నాట్లను తొక్కేస్తుంది అనమాట. తొక్కేసినాయి అనుకో పైకి కూడా లేవు అయ్యి. నిమ్మ చెట్లు అంటే నీళ్ళు ఉన్నాయి డ్రమ్ములు. ఈరోజు అట్ట కాదు, ఈ డబ్బాతో ముంచి కైల్లో పోసుకోవాలి. ఇటు ముంచడము తీయడము. ఎట్లుందా బుడతగా ఈ బుడతలో నడుచుకుంటూ పోవాలి. ఆ ఫస్ట్ దాకా పోవాలి. మొన్నంటే ఎవరో ఒకటి వచ్చారు, ఈరోజు మనమే. ఈ దబ్బరు ఎత్తుకోపోవాలా, ఈ బకెట్లు ఎత్తుకోపోవాలా, మామూలుగా ఉండదు. దోవలు తీరిపోద్ది బుడతలో. ఇది ఒక పక్క నారేత అయితే వేస్తూ ఉన్నారనమాట. ఈరోజు నారేత వేసేవాళ్ళు, ముందు కొట్టేవాళ్ళు మనలాగా. ఆ బుడతలో కొట్టాలంటే మామూలు కష్టం. ఎందుకంటే వెనకాల ట్యాంకీ నీళ్ళు ఉంటాయా, ఆ బుడతలో కాలు పైకి లేపి కాలు మళ్ళీ మార్చి మామూలు కష్టం కాదు. అందుకనే మా నాన్న నేను ఎత్తుకుంటున్నాను అంటే వద్దులేనా ఆయన అన్నాడు. ఇంకో ఈ నిమ్మ చెట్లు సవకలు ఫైనలీ అయిపోవచ్చేసింది. ముందు కొట్టడం అయితే 1.5 hour పట్టింది అనమాట మనకైతే, 1.5 గంట. ఇంతకుముందు ఒకసారి ఇటు నారేత వేసినాము, అదే నారేత అంటున్నా, వడ్లు చల్లినాము, ఎల్లవలు వచ్చేసినాయి. ఆ వడ్లు కొట్టుకెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇంకో బస్తా కొనేసినాం. ముందు కూడా అయిపోయింది. ఇంకా చల్లం ఇంటికి. 2 రోజులు ఆనందంగా ఉందేమో. పండగ సెలవులు కూడా అయిపోయినాయా, ఇంక లీవ్స్ ఇరు మనకే. పిక్చర్లో హైదరాబాద్ వెళ్ళిపోవాలా ఈరోజు నైట్కి కానీ రేపు నైట్కి కానీ. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. మనం చుట్టాలు అనమాట. ఎందుకంటే పండగలకి పబ్బాలకు వస్తుంటాం. అయిపోయింది జీవితం. ఏం చేద్దాం, ఏం చేయలేం. కాలం మనల్ని పరిగెత్తిస్తుంది డబ్బు వెనకాల. డబ్బు లేని మనిషికి విలువ లేదు. ఉద్యోగం లేకపోతే వాడు కుక్కతో సమానం ఈ రోజుల్లో. ఏముందా ఉద్యోగంలో నాకు అర్థం కావడం. ఉద్యోగం అంటేనే పిల్లనిస్తున్నారు. ఏం చేయలేము. వ్యవసాయం చేసిన వాడికి అస్సలకి వచ్చిన పని అయిపోయిందనమాట. ముందైతే కొట్టేసినాము. ఇంకైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే బాయ్ గాయ్స్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇట్లాంటి ఫార్మింగ్ వీడియోస్ పెడతాను అనమాట. ఎందుకంటే కూలీలకు డబ్బులు లేక మనం ఇంట్లో కూర్చొని చేసే పనే లేదనమాట. టీవీ పెట్టుకోవడం లేదా ఫోన్ ఇన్స్టాగ్రామ్లో డమ్ 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 అని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండడమే. అదేదో అప్పుడప్పుడు ఇట్లా పొలానికి వచ్చి మంచిగా పని చేసుకున్నాం అనుకో, హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మా కొడుకు పని చేస్తుంటారు ఇంటికి వచ్చాను. 90% సంక్రాంతికి ఇంటికి వస్తే పనులు చెప్తారు మామ. మనం సంక్రాంతికి ఇంటికి రాకుండా ఉండలేమన్నమాట బయట. ఓకేనా. ఇట్స్ మీ నరేష్ రెడ్డి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. గుడ్ బై.